తమ్ముడు నరేష్. ఒకసారి చూడండి లీడర్, అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటాడు, గుండె కొట్టుకుంటాడు, కారు ఎక్కగలుగుతాడా? ఇప్పుడు సొంతం కారులో తిరుగుతురా? ఈఎంఐ కంపెనీ కట్టే కారులో తిరుగుతురా? ఇక్కడ ఈ స్టోర్ వాళ్ళు ఎన్నో కార్లు అమ్ముతున్నారు. ఈఎంఐ ఎవరు కట్టాలి? వాళ్ళే కట్టుకోవాలి. కానీ ఇక్కడ ఎవరు కడతారు? మనం రెక్కల కష్టం చేసిన మన కంపెనీ కడుతుంది. ఒకసారి చూడండి, ఒక పేదవాడు ధనవంతుడు కావాలనుకుంటే బయట ఎన్నో సోర్సెస్ ఉన్నాయా? మనకు లేవు. కానీ ఇక్కడ ఈ వెస్టేజ్ బిజినెస్ వల్ల సబ్బుని పేస్ట్ వాడుకోవడం వల్ల ఇగో ఇటువంటి కావాలి వస్తుంది. ఒకసారి ముద్దండి పిల్లలాగా మనకి కార్ అట్లా మనం కష్టపడేవండి. జస్ట్ ఒక 2 సంవత్సరాల కష్టం చేస్తే ఈ 15 లక్షల కారు చేతికి వచ్చింది. ఒకసారి అర్థం చేసుకోండి, మనము పేదవాళ్ళము, జాబులు చేసే జీతం వస్తుంది కానీ జీవితాలు రావు. కానీ ఈ బిజినెస్ లో జీవితం వస్తుంది, 3 తరాల దాకా డబ్బు వస్తుంది. నీ 3 తరాల దాకా మీరు కనిపెట్టుకొని ఈ బిజినెస్ లో ఉంటారా, నిలబడతారా, కనిపిస్తారా? యూ డిసైడ్. ఎన్ని రోజులు వాళ్ళ కింద జీతం చేసి మోచట్టు రోజులు మనం ఎప్పుడు సక్సెస్ కాలేము. కానీ ఇక్కడ నీ టైం నువ్వు ఎప్పుడైతే ఉపయోగించుకున్నావో అప్పుడే యు ఆర్ ఏ సక్సెస్. ఒకసారి చూడండి, వాళ్ళ అమ్మ కళ్ళలో చూడండి, వాళ్ళ అక్కగారి కళ్ళలో చూడండి. మా తమ్ముడు కూడా సక్సెస్ అయ్యిండు. మా తమ్ముని పక్కలో మా కారులో కూర్చొని మేము ప్రయాణం చేస్తామని ఆనందము వాళ్ళ గుండెల్లో ఇట్లా లేచి పట్టుకునే అన్నమాట. ఒకసారి అర్థం చేసుకోండి, వాళ్ళ బాధ ఇప్పుడు చెప్తే వాళ్ళ పోతాయి. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ కష్టం వాళ్ళ కళ్ళారా చూసారు. మా అక్కగారిని నేను ఎట్లా ఆదుకోవాలి అని వాళ్ళ తమ్ముడికి ఉన్న బాధ, మా తమ్ముడు ఎట్లా సక్సెస్ చేయాలని వాళ్ళ అక్కగారికి ఉన్న బాధ, వాళ్ళ అమ్మ ఎన్నో వీళ్ళ కష్టాలని ఎన్నో విధంగా ఆదుకోవాలని. కానీ వ్యవసాయ పనులు చేస్తే మనం ఎప్పుడు సక్సెస్ కాలేదు. కానీ ఒకసారి చూడండి, ఎంతో మంది ఈడదానం దొరికించుకుందామా, ఆడదానం దొరికించుకుందామా అని శివాలయాల కింద విగ్రహాల కింద దానాలు తీస్తారు. కానీ అక్కడ వజ్రాలు దొరకవు. ఏం దొరకవండి? వజ్రాలు ఏడ ఉన్నాయి? ఆ జనాల్లో దొరికిన వజ్రమే మన నరేష్ సార్. ఇంకా కొంతమంది లైఫ్ ఇచ్చాడు, వాళ్ళు కూడా అతి తొందరలో కార్ తీసుకుపోతారు. చాలా వండర్ఫుల్ అండి. మీరు అర్ధరాత్రి 2 గంటలకే ఏం పని చేస్తామంటే వెస్టేజ్ బిజినెస్ చేస్తాను అంటే వాళ్ళు కావాలి. మీ కళలు నెరవేర్చుకునే అవకాశం జస్ట్ వెస్టేజ్ బిజినెస్ లో మాత్రమే ఉందండి. మీరు సబ్బులు వాడుకోండి, మురికి కొట్టుకోండి, ఇటువంటి కార్లు తిరగండి. ఏసీ కార్లు ఎదురండి, ఎంతో మరిచింది. పాపం దస్తులు తీసుకొని ఊక తూడ్చుకుంటున్నాం. కానీ అదే ఏసీ కార్లో కూర్చుంటే సూపర్. అవునా కదా? థ్యాంక్ యూ సార్.